కర్తరుடைய మగా పరిశుద్ధమైన నామమునకు మహిమ ఉండాగట్టు. దేవుని గొప్ప పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మొదటి దినము ఆగస్ట్ నెల నందు మనల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఎందరో మరి పోయిన నెల ఉన్నవారు, జూలైలో ఉన్నవారు గతించిపోయారు. కానీ మన దేవుడు మనకు ఇంకొక అవకాశాన్ని ఇచ్చి ఈ నూతన నెలను కూడా చూడడానికి మనకు కృప వరమును ఇచ్చాడు గనుక దేవునికి స్తోత్రము. பாருங்க, அநேகர் போன மாதத்தை ஆரம்பித்தவர்கள் இந்த மாதம் இல்லை. போன மாதத்திலே அவங்க கடந்து போனாங்க, மறிச்சிட்டாங்க. ஆனா ஆண்டவர் தன்னுடைய கிருபையினாலே இந்த ஒரு புதிய மாதத்தில் கூட நம்மை கொண்டு வந்திருக்கிறார் என்றால் அது தேவனுடைய சுத்த கிருபை. ஆகையால் நாம் தேவனை நன்றி செலுத்த வேண்டியது நம்மளுடைய கடமையா இருக்குது. ఈ మొదటి రోజు కూడా మనం వాక్యం నుంచి కొన్ని సత్యాలు తెలుసుకుందాం. సత్యాన్ని మనము ప్రయోగం చేసి விஜயாన్ని பொந்துకుందాం. இந்த புதிய மாதத்துல கூட நாம் சில சத்தியங்களை அறிந்து அந்த சத்தியத்தை உபயோகித்து சத்தியத்தினால ஜெயத்தை பெறுகிறவர்களாக మారుவோం. మొట్టమొదటిగా మన క్రైస్తవ జీవితంలో మనము ఎరగవలసిన ఒక కార్యం ఏంటంటే, మన అందరికి కూడా ఒక కామన్ ఎనిమి అనే ఒకడు ఉన్నాడనమాట. முதலாவது நாம் கிறிஸ்தவ வாழ்க்கையில அறிந்து கொள்ள வேண்டிய அடிப்படையான சத்தியம் என்னவென்றால், நம்மளுடைய எல்லோருக்கும் ஒரு காமனான ஒரு பொதுவான ஒரு விரோதி இருக்கிறான் என்று நாம் எல்லாரும் அறிந்து கொள்ள வேண்டும். మన యొక్క విరోధి అని చెప్పినప్పుడు మనకు మనుష్యులు ఎవ్వరు కూడా విరోధులు కారు అని కొత్త నిబంధనలో ఉన్న ప్రకటన మనకు ఇవ్వబడింది. పాత నిబంధనలో ఉన్నారు, మనుషులైన వారిని కూడా విరోధులుగా ఉంటే వారితో యుద్ధము చేయాల్సిన సందర్భాలు కలిగింది. అమలాకీయులు, ఐగుప్తీయులు, మోబీయులు అనేసి మిదియనియర్స్ వాళ్ళ మీద అంతా యుద్ధము చేశారు. కానీ కొత్త నిబంధనలో దేవుడు మనకు చెప్తున్న కార్యం ఏంటంటే, మానవులు ఎవ్వరు కూడా మీకు విరోధులు కారు. புதிய ஏற்பாட்டுல கர்த்தர் சொல்கிறார், நம்மளுடைய விரோதி, நமக்கு நம்ம எதிர்க்கிறவர்கள் மனிதர்கள் கிடையாது. பழைய ஏற்பாட்டுல இஸ்ரவேலுக்கு விரோதமாக இருந்தவர்கள் மீதியானியர்கள், கானானியர்கள், எகிப்தியர்கள், எபூசியர்கள் என்று பலவிதமான ஜாதி ஜனங்களோடு அவர்கள் யுத்தம் செய்ய வேண்டிய ஒரு சூழ்நிலை ஏற்பட்டது. ஆனால் இந்த புதிய ஏற்பாட்டுல நீங்களும் நானும் எந்த ஒரு மனுஷனோடும் யுத்தம் செய்யக்கூடாது என்று சொல்லப்பட்டிருக்கிறது. ఇంకా మనమున్న ఈ యొక్క సమయంలో దేవుడిచ్చిన నియమము ప్రకారము ఎవరితో మనం గొడవ పడకూడదంట. ప్రతి ఒక్కరితో శాంతి సమాధానము కలిగిన వారుగా ఉండాలని కూడా దేవుడు మనకు ఆజ్ఞిస్తున్నాడు. இன்னும் இந்த புதிய ஏற்பாட்டின் காலத்துல வாழ்ந்து கொண்டிருக்கிற நாம் யாரோடும் யுத்தம் செய்யாமல் எல்லோரோடும் சந்தோஷமாக சமாதானத்தோடு இருக்க வேண்டும் என்று தேவன் நமக்கு கட்டளை கொடுக்கிறார். ఇంకొక అడుగు ముందుకెళ్ళి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పోటీ చేయడము, యుద్ధం చేయడం మాత్రం కాదు కానీ, చేయకుండా ఉండడం మాత్రం కాదు కానీ, నీ వైపు ఎవరైనా దాడికి వచ్చినా వారిని క్షమించు, వారితో నువ్వు ఎదురు తిరుగుబాటు చేయొద్దు. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో మనకు నేర్పించాడు. మీ యొక్క విరోధులను ప్రేమించండి అని కూడా చెప్పాడు. இந்த புதிய ஏற்பாட்டின் காலத்துல இன்னும் ஒரு அடி முன்பாக போய் ஆண்டவர் சொல்லுகிறார், நீ யாரோடும் சண்டை போடவோ யுத்தம் செய்யவோ அவசியமில்லை. ஒரு கன்னத்தை அறைந்தால் மறு கன்னத்தை காட்டிவிடு, உன்னுடைய விரோதிகளை நீ நேசி என்று ஒரு புதிய కట్టளையை நமக்கு ఆండవరాగియ యేసు క్రీస్తు கொடுத்திருக்கிறார். అప్పుడు మానవులు ఎవ్వరు మనకు విరోధులు కారు అంటే, అసలు విరోధి ఎవరని బైబిల్ నూతన నిబంధనలో మనకు సూచిస్తుందనే విషయము మన అందరికీ తెలుసు. மனிதர்கள் நம்மளுடைய எதிரிகள் கிடையாது என்று சொன்னால், அப்போ வேதத்துல யார் நம்முடைய எதிரி என்று சொல்லப்படுகிறது உங்களுக்கு எல்லாருக்கும் தெரியும். ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటే అక్కడ రాయబడిన కార్యము, మనము పోరాడుతున్నది శరీరంతో కాదు, రక్తముతో కాదు గాని ఆత్మలతో, దురాత్మలతో, అధికారాలతో, శక్తులతో, గొప్ప గొప్ప సాతాను యొక్క శక్తులతో మనం పోరాడుతున్నాము అన్న ఒక పద్ధతి అక్కడ రాయబడింది అనమాట. எபேசியர் 6ஆம் அதிகாரம் 12வது வசனத்தை நாம் பார்த்தால் அந்த இடத்துல எழுதப்பட்டிருக்கு, நம்மளுடைய போராட்டம் மாமிசத்தோட ரத்தத்தோட கிடையாது. நம்மளுடைய போராட்டம் துரைத்தனங்களோட, அதிகாரங்களோட, வல்லமைகளோட, வான மண்டலங்கள்ல இருக்கிற பொல்லாத ஆவிகளோட என்று எழுதப்பட்டிருக்கிறது.
ఎవరండి ఈ యొక్క మాంసము లేకపోతే శరీరము రక్తము కాని వారు ఎవరు అంటే, కనబడని ఒక విరోధి మనకు విరోధులు కొందరు ఉన్నారన్నమాట. அப்போ மாம்சமும் ரத்தமும் இல்லாதவர்கள் என்றால் காணப்படாதவர்கள் சில விரோதிகள் இருக்கிறாங்க. మన సమస్య ఏంటంటే, మనకు కంటికి కనబడుతూనే ఒకరు ఉన్నారు అనుకుంటుంటాం. కంటికి కనబడుతూనే ఒక వ్యక్తి అనుకుంటాం. కానీ బైబిల్ అలా కాదు. ఒక వ్యక్తి అంటే ఆలోచించే శక్తి కలిగిన వారు, ఎన్నుకునే శక్తి కలిగిన వారు, మరి ఎమోషన్స్ కొన్ని వాళ్ళకు ఫీలింగ్స్ అనేది కలిగితే ఆ యొక్క அது ఒక వ్యక్తిగా మనము భావించొచ్చు. ஒரு நபர் என்றால் வேதத்தின் படி ஒரு சரீரம் இருக்கணும்னு அவசியம் கிடையாது. அவங்க யோசிக்க முடியணும், தேர்ந்தெடுக்க முடியணும், அவங்களுக்கு ఉణర్వుகள் இருக்கணும். ఉదాహరణకు తండ్రి యగు దేవుడు ఆయనకు శరీరం ఉన్నట్లు బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు. కానీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు గనుక ఆయన ఒక వ్యక్తిగా మారిపోతున్నాడు. உதாரணத்துக்கு பாருங்க, வேத வசனத்தில் பிதாவாகிய தேவன் அவருக்கு சரீரம் கிடையாது, ஆவியாக இருக்கிறார். ஆனால் அவர் ஒரு நபர். ஏன்? அவரால் யோசிக்க முடியுது, தேர்ந்தெடுக்க முடியுது, கிரியை செய்ய முடியுது, ఉణర్వుகள் இருக்கிறது. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకున్న ఎడల కూడా ఆయన కూడా ఆకారం అంటూ లేదు, శరీరం అంటూ లేదు, కానీ ఆలోచించే కెపాసిటీ ఉంది, మరి ఇంటెలిజెన్స్ వివేకము తెలివి ఉంది, మనకు బోధిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన కూడా స్పర్శిస్తున్నాడు కనుక, క్రియ చేస్తున్నాడు కనుక ఆయన కూడా ఒక వ్యక్తి అయిపోతున్నాడు. பரிசுத்த ஆவியானவர் கூட பாருங்க, அவருக்கு ஒரு ரூபம் இல்லை, அவர் ஒரு சரீரம் கிடையாது. ஆனாலும் அவர் யோசிக்கிறதுனால, செயல்படுகிறதுனால, அறிவும் ஞானமும் உள்ளவராக இருக்கிறதுனால, உணர்வுகள் உள்ளவர்களாக உள்ள ஒரு நபராக இருக்கிறதுனால அவர் ஒரு நபர், ஒரு పర్సన్ என்று நாம் ఏற்றுకొలుగుతాం. అదే విధంగా బైబిల్ చెప్తుంది, కొందరు ఉన్నారంట మన విరోధులు, దేవునికి విరోధులు, మనకు విరోధులు అవుతారు. అటువంటి ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలకు శరీరము లేదు. ఈ ఆత్మలు ఎన్ని ఉన్నాయంటే లక్షల్లో కోట్లల్లో ఉన్నాయి, మనం లెక్కించలేము. అంతగా సాతాను రాజ్యంలో వారు ఉన్నారంట. அதே போலதான் வேதம் சொல்லுகிறது, பிசாசும் பிசாசுடைய தூதர்களும் அவனடியில இருக்கிற அசுத்தாவிகளும் லட்சக்கணக்கானவர்கள், கோடிக்கணக்கான பேர் இருக்கிறாங்க. அவங்களுக்கு சரீரம் கிடையாது, ஆனால் ఆవియాగా இருக்கிறாங்க. సాతాను యొక్క దూతలు అపవిత్రాత్మలకు శరీరము లేకపోయినప్పటికీ ఆలోచిస్తున్నారు, ఎన్నుకుంటున్నారు, స్పర్శిస్తున్నారు, క్రియలు చేస్తూనే ఉన్నారు ఈ ప్రపంచం మీద. பிசாசும் பிசாசுடைய தூதர்களும் அசுத்தாவிகளும் அவைகள் கிரியை செய்து கொண்டே இருக்கிறது, யோசித்துக் கொண்டே இருக்கிறது, செயல்பட்டு கொண்டிருக்கிறது, உணர்வு உள்ளவர்களாக இருக்கிறாங்க. ఆనా அவங்களுக்கு శరీరం கிடையாது. ఈ రోజు అటువంటి శక్తితోనే ఒక క్రైస్తవుడు పోరాడుతున్నాడు, ఒక క్రైస్తవురాలు పోరాడుతున్నది ఎవరంటే కనబడని శక్తులతో పోరాడుతున్నాము. இன்றைக்கு கிறிஸ்தவர்களாகிய நாம் போராடுகிற விரோதிகள் யார் என்றால், நம்மளுடைய కண்களுக்கு తెంబిడాద, நம்மளுடைய కண்களால பார்க்க முடியாத మறைందిరుக்கிற విరోధి. చూడండి, ఒకరు మనల్ని ఎదురిస్తుంటే, మనతో పోరాడుతుంటే కంటి ద్వారా చూసినట్లయితే మనము వారిని చాలా సులువుగా గెలవచ్చు, లేకపోతే తప్పించుకోవచ్చు. కానీ కంటికి కనబడకుండా ఒక వ్యక్తి మనల్ని కొడుతున్నాడంటే గెలవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మన అదుపులో వాళ్ళు ఉండరు. ఎక్కడ ఉన్నారు, ఎలా వస్తుంది, ఎలా కొడుతుంది అనేసి మనకు తెలియదన్నమాట. பாருங்க, கண்களால ஒரு எதிரியை பார்த்தால் யுத்தம் செய்யவோ இல்லாவிட்டால் போராடவோ தப்பித்துக் கொள்ளவோ முடியுமே ஒழிய, கண்களுக்கு தெரியாம மறைந்திருந்து అడితాల్ అది எப்படி இருக்கும் என்று యోసిத்து பாருங்க. அதனால்தான் நிறைய பேர் తోల్వి అడిగారు. ఒక విషయం మనం బాగా గుర్తించాలి, మానవులైన మనకంటే సాతాను దూతలు, మరి అపవిత్రాత్మలు ఎన్నో కోట్ల రెట్లు వచ్చి చాలా శక్తి కలిగిన ఒక పర్సనాలిటీ అన్నమాట. మనకంటే ఎంతో శక్తి, జ్ఞానము, తెలివి అన్ని ఎక్కువ. మనము మన సొంత బలముతో పోరాడము, లేకపోతే యుద్ధం చేయడము, ఎదిరించడము అస్సలు జరగదు. అలా చేస్తే విఫలమైపోతాం.
பாருங்க, பிசாசும் பிசாசுடைய தூதர்களும் அசுத்தாவிகளும் நம்மை விட பல 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 மடங்கு ஞானத்திலும் வல்லமையிலும் எல்லாவற்றிலும் சிறந்தது, உயர்ந்ததாக இருக்கிறது. நம்மளுடைய சொந்த பலத்தினால இந்த ஆவிகளை ஜெயிக்க வேண்டும் என்று யோசித்தால் நம்மளால நிச்சயமா ஜெயிக்க முடியாது. நாம் தோல்வி అடைஞ்சிருவோம். அதுக்குதான் జయం ఉండాகும். అపోస్తల కార్యంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, పౌలు దెయ్యములను వెళ్ళగొడుతుండడం చూసేసి అక్కడ ఒక యాజకుని కుమారులు 7 అంట. వాళ్ళు ఏం చేశారంటే స్కేవా పుత్రులు. వాళ్ళు కూడా వెళ్ళి పౌలు వెళ్ళగొడుతున్నట్లు మనం కూడా ఈ అపవిత్రాత్మ వెళ్ళగొడదామనేసి ఒక వ్యక్తి వద్దకు ఆ అపవిత్రాత్మ చేత పీడబడిన ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి, యేసు పౌలు చెప్పు యేసు నామమందు నువ్వు వెళ్ళిపో అని గద్దించినప్పుడు ఆ ఆత్మ పట్టిన ఆ వ్యక్తి ఆత్మ లేచి మాట్లాడింట. పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, మీరెవరని వారిని కొట్టి మరి శరీరంలో ఉన్న వారి బట్టలంతా కూడా తీసి వాళ్ళు దిగంబరులుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళితే యేసు నామమునకు ఎంతో మహిమ కలిగిందన్న ఒక సంఘటన కూడా మనము చదువుకుంటున్నాం. அப்போஸ்தலருடைய நடவடிக்கையில் ஒரு இடத்துல இப்படி எழுதப்பட்டிருக்கிறது. அப்போஸ்தலனாகிய பவுல் பிசாசுகளை துரத்துகிறதை பார்த்துவிட்டு சில ஸ்கேவாவின் புத்தர்கள் என்று ஒரு ஆசாரனுடைய குமாரர்கள் என்ன செஞ்சாங்கன்னா, நம்மளும் செஞ்சு பார்க்கலாம் என்று சொல்லி ஒரு பிசாசு பிடிச்சவன் இடத்துல போயிட்டு பவுல் சொல்லுகிற அந்த இயேசுவின் நாமத்தினால பிசாசே வெளியில போ என்று சொன்ன உடனே அந்த பிசாசு சொன்னது, பவுலை நான் அறிவேன், இயேசுவை அறிவேன், நீங்க யார் என்று சொல்லி இவர்களை அடித்து புரண்டி போட்டு வஸ்திரத்தெல்லாம் கிழித்து அவங்க அப்படியே தெருவுல ஓடி போகிறதை பார்த்து ஜனங்கள் இயேசுவின் நாமத்தை கனப்படுத்தினார்கள். இயேசுவின் నామం எவ்வளவு వల్లமை உள்ள నామం. యేసు నామమును ఉపయోగించడం ద్వారా సాతాన్ని వెళ్ళగొడొచ్చు. కానీ యేసుకు మనకు ఒక సంబంధము లేకపోతే సాతాను మనల్ని వెళ్ళగొడుతుంది. இயேசுவின் நாமத்தினால் பிசாசை துரத்தலாம். ஆனால் இயேசு கிறிஸ்துவுக்கும் நமக்கும் ஒரு தொடர்பு இல்லாமல் பிசாசை துரத்தினால் பிசாசு நம்மை துரத்தி అడిத்து విరట్టి విடும். మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది, మనకంటే సాతాను వాని యొక్క దూతలు అపవిత్రాత్మలు మనకంటే చాలా గొప్ప స్థాయిలో ఈ రోజు శక్తి పరంగా ఉన్నారన్న కార్యాన్ని మనం గుర్తించాలి. అంత తేలికగా నీ యొక్క విరోధిని నువ్వు అంచనా వేయకూడదు. இன்றைக்கு பாருங்க, நாம் ரொம்பவும் தெளிவுள்ளவர்களாக பிசாசையும் பிசாசுடைய தூதர்களையும் அவனுடைய அசுத்தாவிகளையும் நாம் அறிந்திருக்கணும். சும்மா விளையாட்டு மாதிரி விளையாடிடக்கூடாது. அவங்க நம்மளை விட எவ்வளோ வல்லமை பெற்றவர்கள் என்பதை నిశ్చయమా நாம் தெரிந்திருக்க வேண்டும். కొన్ని క్రైస్తవులు మరి కొన్ని సేవకులు కూడా అనారోగ్యం పాలైపోవడానికి కారణము, సమస్యలు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయంటే కారణము, మరి ఆ కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోవడానికి కారణము, త్వరగా కాలం సమయానికి ముందుగానే చనిపోవడానికి ఒక కారణం కూడా ఏంటంటే, అపవిత్రాత్మలతో వీళ్ళు తెలియకుండా వాటి కొరకు ప్రార్థన చేయడము, గద్దించడము, దాడి చేయడము, ఎటువంటి శక్తి అధికారం లేకుండా వెళ్ళి క్రియ చేయడం వల్ల అనేకులు చనిపోయారండి. உங்களுக்கு தெரியுமோ தெரியாதோ, அநேக கிறிஸ்தவர்கள் ஊழியக்காரர்கள் பிசாசை துரத்துறேன் என்று சொல்லி அதிகாரம் இல்லாமல் ஞானம் இல்லாமல் அவங்க தெரியாம போய் கைகளை வைத்து ஜெபித்து போராடுகிறதுனால குடும்பத்துல சண்டை, சச்சரவு, வியாதி, பலவீனம், தோல்வி, சிலர் మరిகவும் செய்தார்கள். ఎందుకండి ఇలా జరుగుతుంది మీరు ఆలోచించవచ్చు. ఎందుకు జరుగుతుందంటే, దేవుని అనుమతి లేకుండా సాతాను మీద గాని వాని దూతల మీద గాని మనం యుద్ధం చేయడానికి అనుమతి లేదనమాట. ముఖ్యంగా మన జీవితంలో సాతాను ఒత్తిడి పెడుతుంటే మనం పోరాడొచ్చు. మనకు తెలిసిన వారి జీవితంలో పోరాడుతుంటే వాళ్ళు అనుమతి ఇస్తే, మా కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు అనుమతి ఇస్తే, ప్రార్థిస్తే దేవుని నడిపింపు ద్వారా చేయాలి. అప్పుడే జరుగుతాయి. ఊరికే వెళుతూ రోడ్ల మీద ఉన్న విగ్రహాలని శపిస్తూ దేనికి మనకు పొత్తు లేని విషయం మీద మనం వెళ్ళి దాడి చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఆపదలు, ప్రమాదాలు వచ్చేస్తాయి. பாருங்க, நம்மளுடைய வாழ்க்கையில பிசாசு கிரியை செய்தால் நாம் போராடலாம். யாராவது நமக்கு ஜெபிக்க சொல்லி அவங்க அனுமதி கொடுத்தா அப்போ நமக்கு ஒரு அதிகாரம் உண்டாகும், ஜெபிக்கலாம். சிலர் என்ன பண்ணுவாங்க, ரோட்ல போகிற விக்கிரத்தையும் பிசாசு எல்லாம் சபிச்சுக்கிட்டு அது மேல ஒரு அதிகாரத்தை காட்டிக்கிட்டு போவாங்க.
அவங்களுக்கு ஆபத்து ஏற்பட்டுவிடும். ఏ ఒక్క పని చేసినా ఆ పని చేయడానికి ముందు మనల్ని మనం காப்பாడుకోనేది చాలా చాలా முக்கியమైన அவசரம். ఒక விஷயము. எந்த ஒரு வேலையை செய்தாலும் முக்கியமாக நம்மை நாம் பாதுகாத்துக் கொள்ள வேண்டியது ரொம்பவும் முக்கியம். ఒక బిల్డింగ్ కడుతున్నారనుకోండి. ఆ పని చేసే వాళ్ళు హెల్మెట్ ఉంచుకోవాలి. సరైన దుస్తులు ధరించాలి. పైకి నిలబడుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి. అవన్నీ పెట్టుకోవాలి. ఏది పెట్టుకోకుండా నేను అలాగే చేస్తాను, నాకు ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది అంటే కాలు జారి కింద పడితే మరణమే చివరి చివరి గమ్యంగా చేరుకుంటారు. பாருங்க, ஒரு கட்டடத்தை கட்டுகிறவங்க அவங்களுக்கு ஹெல்மெட் கொடுத்திருப்பாங்க. அவங்க சில ஆடைய போட வேண்டும். அவங்கள சில கயிறுகளை போட்டு மேல தூக்கி பிடிச்சிருப்பாங்க. அதெல்லாம் போடாம எனக்கு நல்லா தெரியும் என்று நின்று கொண்டால் அந்த இடத்துல இருந்து விழுந்துருவோம். ఒక విషయం, ఇప్పుడు సాతాను మనకంటే బలవంతుడు గనుక మనం భయపడుతూ కూర్చోవాలా అంటే తప్పు. లేకపోతే భయం లేకుండా ఎప్పుడు దాడి చేయాలా అది తప్పు. ఎప్పుడు మనము ఎదిరించాలి, ఎప్పుడు ఎదిరించకూడదు అని కూడా మనకు తెలిసి ఉండాలి. பாருங்க, பிசாசு நம்மை விட வல்லமை உள்ளவன், அவனுடைய தூதர்கள் வல்லமை உள்ளவர்கள் என்று அறிந்ததுனால அவனை கண்டு நம்ம பயந்து கொண்டு வீட்டுல உக்காரணுமா அதுவும் தவறு. இல்லாவிட்டால் எப்போதும் போய் யுத்தம் செய்து கொண்டிருக்கணுமா அதுவும் தவறு. எப்போ நாம் ஓய்வு எடுக்க வேண்டும், எப்போ நாம் எதிர்க்க வேண்டும் என்று நாம் அறிந்திருக்க வேண்டும். ఒకవేళ సాతాను మనకంటే బలవంతుడై ఉండొచ్చు, కానీ బైబిల్ వాక్యము క్రైస్తవులైన మనకు సెలవిచ్చిన కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన మనము బలవంతులైపోతున్నాం. ఎందుకో తెలుసా? మనలో బలవంతుడైన దేవుడు, సాతాను కంటే చాలా సర్వశక్తివంతుడైన దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆ కారణమును బట్టి வேதம் சொல்லுகிறது, பிசாசு நம்மை விட வல்லமை உள்ளவனாக இருந்தாலும் நமக்குள்ள அந்த வல்லமையை விட ஒரு பெரிய வல்லமை, தேவனுடைய வல்லமை இருக்கிறதுனால நாம் ఉలగத்தை జయిக்கிறோம் என்று சொல்லியிருக்கிறது. 1 యోహాను 4 అధ్యాయము 4 వాక్యాన్ని మీరు చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం ఒక సత్యాన్ని మనకు సూచిస్తుందన్నమాట. 1 யோவான் 4 அதிகாரம் 4 வசனத்தை பார்க்கும்போது அந்த இடத்துல ஒரு சத்தியத்தை சொல்லி இருக்கிறது. Ye are of God, little children, and have overcome them, because greater is he that is in you than that is in the world. చిన్న పిల్లలారా, మీరు జయించారు, ఎందుకంటే మీరు దేవుని చేత పిలువబడిన వారు. ఈ ప్రపంచంలో ఉన్న వాని కంటే, సాతాను కంటే మీలో ఉన్న దేవుడు గొప్పవాడు. சின்ன பிள்ளைகளே, நீங்கள் ஜெயித்திருக்கிறீர்கள். காரணம் என்ன? இந்த உலகத்தில் இருக்கும் பிசாசை விட நமக்குள்ள இருக்கிறவர் பெரியவர். మనం ఒక్క కార్యాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు కాపాడుకోవాలి. నాలో ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తండ్రి దేవుడు, ఆ యేసుక్రీస్తు నాలో ఎప్పుడు నిరంతరము ఉండాలి. అదే మనం కోరుకోవాల్సింది. ఆయన మనలో ఉంటే మనము ఇంకా బలవంతులైపోతాం. సాతాన్ని ఎదిరించడానికి కలిగిన బలం అన్నది అప్పుడే మనకు కలుగుతుందండి. பாருங்க, அந்த தேவன், வல்லமை உள்ள தேவன், பரிசுத்த ஆவியானவர், பிதாவாகிய தேவன், ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒரு மனுஷனுக்குள்ளாக வாசம் செய்யும் போது அந்த மனுஷன் ஒருவன் தான் పిశాసை విட వల్లమి உள்ளவனாக మారిపోகிறான். సాధారణంగా ఒక మనిషి చూడండి, ఎంత బలం ఉంటుంది? మన శరీరంలో ఉన్న బలం వచ్చి చాలా తక్కువ. 10 మంది మనల్ని చుట్టుకుంటే ఎంత గొప్ప பலவந்தூடைனா கூட படதோசேస్తారు. பாருங்க, சாதாரணமான ஒரு மனுஷனுடைய பலன் சரீரத்துல எவ்வளவு பலசாலியாக இருந்தாலும் ஒரு 10 பேர் சூழ்ந்துட்டாங்கன்னா அந்த 10 பேர் அவன் அடித்து జయించ முடியாது. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని గురించి చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాం. సంసోన్ అన్న వ్యక్తి. ఆ వ్యక్తికి వచ్చి చాలా గొప్ప బలం కలిగిందంట. ఏ ఒక శరీరంలో ఉన్న మనిషికి లేని బలం. 1000 మంది వస్తే ఒక్కడే నిలబడుకొని చంపేశాడట. అంత విపరీతమైన బలం ఎలా వచ్చిందంటే, దేవుని ఆత్మ, దేవుడు అటువంటి శక్తిని సంసోన్కి ఇచ్చాడు. ఆ శక్తి వచ్చి తన వెంట్రుకల్లో ఉన్నింది. ఒక నజరేయుడుగా, ఆ యొక్క వ్రతము తీసుకున్న వానిగా చిన్నప్పటి నుంచి దేవుడు అటువంటి ఒక శక్తినిచ్చి ఇజ్రాయేలు ప్రజలను కాపాడడానికి, ఇజ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిగా దేవుడు ఉంచాడు. சிம்சோன் என்கிற ஒரு மனிதனை பாருங்கள். அவருக்கு ஒரு பயங்கரமான பலன் கொடுக்கப்பட்டது. அந்த பலன் எப்படிப்பட்ட பலன் என்றால், 1000 பேர் ஒன்றாக சேர்ந்து வந்தாலும் அவரை ஜெயிக்க முடியாது. எல்லோரையும் அடித்து நொறுக்கி கொண்டு போட்டு விட்டார்.
அப்படிப்பட்ட பலன் எப்படி வந்தது என்றால் தேவனுடைய ஆவியானவர் அவருடைய முடியில தங்கி இருந்ததுனாலதான். ఆ యొక్క వెంట్రుకను తీసిన వెంటనే డెల్లా అనే ఆ స్త్రీ వచ్చి ఈయన్ని వశీకరించి తన వలలో వేసుకొని నీ శక్తి ఎక్కడ ఉంది చెప్పు శింషోను అని చెప్పినప్పుడు చివరిగా రహస్యాన్ని బయటపెట్టాడు. తల్లో ఉన్న వెంట్రుకలు తీసేశారు. ఇదిగో ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారు దాడి చేయడానికి, లేచి పోరాడు అంటే పోరాడలేకపోయాడు. చేతులు కాళ్ళు సంకెళ్ళు వేసి కొట్టి కళ్ళు రెండు తీసేసి ఏ కంటి ద్వారా పాపము చేశాడు, ఏ కంటి ఆశకు అప్పగించుకున్నాడు ఆ కంటిని తీసేశారనమాట. గుడ్డోడుగా మారిపోయి చివరిగా అందరూ అపహసిస్తుంటే అటువంటి స్థితిలో ఉండి ప్రభు వైపు మొరపెట్టుకున్నప్పుడు చిన్నగా మరలా దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ యొక్క పెద్ద బిల్డింగ్, వాళ్ళు కూడుకున్న ఆ పెద్ద బిల్డింగ్ 80,000 మందికి పైగా ఉన్న ఆ బిల్డింగ్ లో ఉన్న ఆ స్తంభాన్ని కూడా ఆయన వచ్చి లాగేయడము, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పడి చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు. ఇందులోంచి మనం తెలుసుకునే దేవుడు ఒక మనిషికి బలాన్ని ఇస్తేనే మరి వానికంటే ఎక్కువ ఉన్న பலவந்துలను ஜெயிச்சகலடு. சிம்சோனுடைய வாழ்க்கை பாருங்கள். அவருக்கு பயங்கரமான பலன் இருந்தது. ஆனால் தேலிலா என்கிற ஒரு ஸ்திரீயோடைய சிநேகத்தில் விழுந்து வசீகரிக்கப்பட்டு அவள் இவனுடைய உன்னுடைய பலன் எங்க இருக்கிறது எனக்கு சொல் சிம்சோனே என்று சொல்லும் போது கடைசியாக அந்த சோதனைக்கு ஒப்பு கொடுத்த அவருடைய பலன் என்னுடைய முடியில தான் இருக்கிறது சொன்னார். அதை எடுத்தாச்சு. இதோ பிலிஸ்தியர்கள் உன் மேல் வந்தார்கள், எழுந்து யுத்தம் செய் சிம்சோன் என்றால் யுத்தம் செய்ய முடியாத ஒரு நிலைமை. கைகளும் கால்களும் கட்டப்பட்டது. கண்கள் ரெண்டும் எந்த கண்களால அவர் இச்சைக்கு ஒப்பு கொடுத்தாரோ அந்த கண்கள் ரெண்டும் பிடுங்கப்பட்டது. இதோ ஜனங்களுக்கு முன்பாக அவர் நின்று கொண்டு பரிகாச பொருளாக ஜனங்கள் நகைத்து கொண்டு பரிகாசம் செய்து கொண்டு விளையாட்டு பொருளாக மாறின அந்த சிம்சோன் கடைசியாக தேவனை நோக்கி கதறினார், ஆண்டவர் இந்த ஒரு முறை என் மேல் மனம் இறங்கும் என்று சொன்ன உடனே தேவனுடைய ஆவியானவர் வர ஆரம்பித்தார். கொஞ்சம் முடி வர ஆரம்பித்தது. பலத்தினால் இழுத்தார். அந்த கட்டடமே உடைந்து கீழே விழுந்தது. 80,000க்கும் அதிகமான பேர் மரித்தார்கள். சிம்சோனும் அவர்களோடு கூட சேர்ந்து அந்த ஒரு ஆபத்துல, அந்த ஒரு விபத்துல மரித்தார் என்பதை பார்க்கிறோம். இதிலிருந்து நாம் கற்றுக்கொள்ள வேண்டிய காரியம், நம்மை விட பலன் உள்ளவர்களை ஜெயிக்க வேண்டும் என்றால் தேவனுடைய பலன் நம்மேல் வர வேண்டும். సాతాను ఎటువంటి బలాన్ని, ఎటువంటి ఆయుధాలని ఈరోజు ఉపయోగిస్తున్నాడు మనల్ని పడదోయడానికి. இன்றைக்கு பிசாசானவன் நம்மை வீழ்த்த, நம்மை தள்ளிவிட எவ்விதமான ஆயுதங்களை அவன் எடுக்கிறான் என்று பார்த்தோம். సాతాను మనల్ని పడదోయడానికి ఎటువంటి ఆయుధాన్ని వాడు ఉపయోగిస్తున్నాడు అన్న కార్యాన్ని మనం చూద్దాం. பிசாசு நம்மை தள்ளிவிட எவ்விதமான அவன் ஆயுதங்களை அவனுடைய రాజ్యத்தில் ఉపయోగిக்கிறான் என்று பார்ப்போం. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సాతాను గురించి ఒక సత్యాన్ని మనకు చెప్పాడనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. முதலாவது ஒரு சத்தியத்தை ஆண்டவராக இயேசு கிறிஸ்து இந்த பிசாசை குறித்து சொன்னார். யோவான் சுவிசேஷம் 8వ అధ్యాయం 44వ వచనం. అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, సాతాను వచ్చి అబద్ధికుడు, అబద్ధం చెప్పడంలో తండ్రి, తనలోంచి అబద్ధాలు పుట్టుకొస్తుంది. సాతానికి ఏం తెలుసు అంటే ఏది మాట్లాడినా అబద్ధం మాట్లాడడమే తెలుసు. ఈరోజు అటువంటి అబద్ధాన్ని ఒక బలమైన ఆయుధంగా ఉపయోగించుకొని మనల్ని బానిసత్వంలో ఉంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. இந்த வசனத்தை நீங்க பார்த்தீர்கள் என்றால் யோவான் 8ம் அதிகாரம் 44வது வசனத்துல பிசாசு உபயோகிக்கிற ஒரு ஆயுதம் பொய் என்கிற ஒரு ஆயுதத்தை உபயோகிக்கிறான். அவன் பொய்யனாக இருக்கிறான், பொய்களின் பிதாவாக இருக்கிறான். அவன் சொல்லுகிற சத்தியம் அவனுக்குள்ளாக இல்லை, அவன் சொல்லுகிறது எல்லாமே பொய். அந்த பொய்யை சொல்லி நம்மை இன்றைக்கு అడిమైతనத்துல வைக்க ముయற்சி செய்கிறான். ఎటువంటి అబద్ధాన్ని ఉపయోగిస్తున్నాడు? అనేక క్రైస్తవుల్లో సాతాను విత్తిన ఒక అబద్ధం ఆయుధం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించడం లేదు, దేవుడు నీ ప్రార్థనలు వినిపించుకోడు, దేవుడు నిన్ను వచ్చి ద్వేషిస్తున్నాడు, దేవుడు నిన్ను చేయవదిలాడు, దేవుడు నీతో లేడు. అటువంటి అబద్ధాన్ని మన మనస్సులో ఎక్కడో బాగా బలంగా అది నాటుకుపోయిందనమాట.
அநேக கிறிஸ்தவர்களுடைய உள்ளத்துல பிசாசு இன்றைக்கு சொல்லி இருக்கிற போய், தேவன் உன்னை நேசிப்பது கிடையாது, தேவன் உன்னை கைவிட்டு விட்டார், தேவன் உன்னுடைய பாவங்களை மன்னிக்க மாட்டார், தேவன் உன்னை குறித்து கரிசனையாக இல்லை, தேவன் உன்னுடைய ஜெபங்களை கேட்க மாட்டார். இப்படிப்பட்ட ஆலோசனைகள் நமக்குள்ளாக அது ஆழமாக உள்ளத்துக்குள்ளாக పదిందు இருக்கிறது. మన గురించి కూడా అబద్ధాలు చెబుతున్నాడు. నువ్వు ఒక పాపివి, నీకు జయం కలగదు, నువ్వు యేసుక్రీస్తు వెంబడించడానికి ఎటువంటి అర్హత నీకు లేదు, నువ్వేం పెద్ద పరిశుద్ధుడువా, నీ జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నాయి అని మనల్ని గుచ్చి 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 ఏం చేస్తున్నా అంటే, దేవుళ్ళు ఎదగలేక, దేవుని సత్యాన్ని తెలుసుకోలేక, వాక్యాన్ని చదువుకోలేక మన మనస్సును మరి నిరుత్సాహం పరిచి మనల్ని కిందకి తోసేస్తున్నాడు. இன்றைக்கு சாத்தான் நம்மை குறித்து கூட போய் சொல்கிறான், நீ யோக்கியவன் கிடையாது, நீ ஒரு பாவி, உன் ஜெபத்தை ஆண்டவர் கேட்க மாட்டார், நீ எல்லாம் பைபிள் படிச்சா ஆண்டவர் ஒத்துக்கொள்ள மாட்டாரு, நீ என்ன பெரிய பரிசுத்தவானா, நீ எல்லாம் அப்படி இருக்க தேவையில்லை, அப்படி என்று நமக்குள்ளாக சில கற்பனைகளை உண்டாக்கி நம்மை குறித்து தவறான காரியங்களை சொல்லி, நீ ஒரு பலவீனமானவன், உன்னால எதையுமே சாதிக்க முடியாது என்று சொல்லி நம்மை అట్టిమైతనத்துக்குள்ளாக வைத்திருக்கிறான். ఇతరుల గురించి కూడా సాతాను అబద్ధాలు చెప్తాడు. మీ కుటుంబంలో ఉన్నవారు మీకు విరుద్ధంగా పోరాడుతున్నారు, లేనిపోనివన్నమాట, అనుమానాలు, ఇతరుల మీద అనుమానాలు, వీరు మాకు ఏమో చేసేస్తున్నారేమో, క్రైస్తవులకున్న పెద్ద అనుమానం వచ్చి వీరు మాకు చేతబడి చేసేసారేమో, వారు చేతబడి చేసావు, ఎవరు పడితే వారు మాకు ఏదో చేసేసారు అన్న అటువంటి భావన ఇప్పుడు ఎవరు తెస్తున్నా అంటే సాతాను. అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన జీవితం భయముతో నిండుకుంటుంది. ఏది జరిగినా ఏదో చేసేసారేమో అందుకే ఇవన్నీ జరుగుతుందనేసి சாத்தானி வாணி యొక్క சக்திని మనము கனப்படுத்து ఉంటాము. பாருங்க, பிசாசு நமக்குள்ள மற்றவங்களை குறித்து கூட தவறான எண்ணங்களை விதைப்பான். மற்றவங்க என்ன கொடுமைப்படுத்துறாங்கோ, மற்றவங்க மேல சந்தேகத்தை உண்டாக்குவான், மற்றவங்க மேல தேவையில்லாத அவங்கள வெறுக்கிற மாதிரி காரியங்கள் எல்லாமே கற்பனைகளை பிசாசு சொல்லி, எனக்கு யாரோ ஒருத்தர் மந்திரம் செஞ்சுட்டாங்கோ, எனக்கு யாரோ வில்லி சூனியம் வச்சுட்டாங்க, அதனாலதான் என் குடும்பத்துல சந்தோஷம் இல்லை, இவங்க வச்சிருப்பாங்களா அவங்க வச்சிருப்பாங்களா, இப்படி பலவிதமான காரியங்களை பார்த்து நாம் విழுந்து పోగురాం. సాతాను బలంగా మొట్టమొదటిగా ఉపయోగించే ఒక ఆయుధము అబద్ధము. పాపం చేస్తే మంచిది అని ఎవరు చెప్పిస్తున్నాడు? సాతానే చెప్తున్నాడు. ఏం పర్లేదు, ఒక్కసారి చేస్తే తప్పేముంది, అందరే చేస్తున్నారు కదా, సేవకులే చేస్తున్నారు కదా, క్రైస్తవులే చేస్తున్నారు కదా, నువ్వు చేస్తే ఏం తప్పు ఉంది అనేసి కూడా సాతాను మనతో మంచిగా చాలా మంచి వ్యక్తి వలె మాట్లాడి మన మనస్సులో ఆలోచనలు ఇచ్చి మనల్ని கிருந்திக்கு தோசாஸ்தாடு. பிசாசு பாருங்க, ரொம்ப நல்லவனை போல நம்ம இடத்துல பேசுவான். எல்லாரும் செய்யறதுதான் நீ செய்யற, அது செஞ்ச தப்பு இல்லை, இதெல்லாம் சின்ன பாவம் தான், ஆண்டவர் இதெல்லாம் பெருசா கண்டுக்க மாட்டாரு. மத்த கிறிஸ்தவங்க எல்லாம் செய்யலையா, மற்ற ஊழியக்காரங்க கூட செய்யறாங்களே, இதோ அவங்க செஞ்சிருக்கிறாங்க, இவங்க செஞ்சிருக்கிறாங்க, நீ செஞ்சா என்ன இருக்கிறது அப்படி என்று சொல்லி நமக்குள்ளாக கொண்டு வருவான் సాతాను. చూడండి, అబద్ధాన్ని కల్చర్ గా తీసుకొస్తున్నాడు. కల్చర్ అంటే మనము ఉన్న ఒక ఇది మనం నడుచుకునే ఒక విధానము, లేకపోతే ఒక లైఫ్ స్టైల్, జీవన శైలిగా మార్చేస్తున్నాడు. అందరూ ఇలాగే కదా ఉన్నారు, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, అందరూ లంచం పుచ్చుకుంటున్నారు, అందరూ వాళ్ళకు ఇష్టం వచ్చిన విధంగా నడుస్తున్నారు, తాగుతున్నారు, పబ్ లో డాన్స్ చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తే ఏముంది, తప్పు ఏముంది, అందులో ఏం తప్పు ఉంది, మనసు నువ్వు కాపాడుకుంటే చాలు, ఇవన్నీ చేయొచ్చు కదా అని కూడా సాతాను ఏం చేస్తుంటా అంటే అలాగా క్రైస్తవులను కూడా చిన్నగా తన వైపు తీసుకుంటూ లాక్కుంటూ ఉంటాడనమాట. பிசாசு பாருங்க, நமக்கு நிறைய பொய் சொல்லுவான். எப்படி பொய் சொல்லுவான்? எல்லாரும் குடிக்கிறாங்க, குடித்தா அதுல போய் தவறுனாங்க, கொஞ்சமா குடிச்சு பாரு, கொஞ்சமா டேஸ்ட் பண்ணி பாரு, ஒரு சினிமாவை பார்த்தா என்ன தவறு இருக்குது, எல்லாம் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் சேர்ந்து ஒரு பப்ல போய் டான்ஸ் போட்டா என்ன தப்பு இருக்குது, எல்லாமே செய்யறாங்க, மனசுல எதுவும் வச்சுக்க கூடாது, ஆனா வெளியில நம்ம சும்மா ஒரு சோசியல் ஆக்டிவிட்டி மாதிரி செய்யலாம். இப்படி எல்லாம் செஞ்சு நம்மள சின்ன சின்னமா ஒரு కొంచెం కొంచెమా పావத்துக்குள்ளாக తల్లి విడువాన్. ఈ ఉదయ కాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయంలో సాతాను ఎటువంటి ఆయుధము, ఎటువంటి అబద్ధాలు చెప్పి మీ హృదయాన్ని వంచిస్తున్నాడు, మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. దేవుని వద్ద అడగండి, ప్రభువా నాలో ఎటువంటి, నా మనస్సులో, నా మైండ్ లో సాతాను ఎటువంటి తప్పుడైన అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అబద్ధాన్ని ఉంచున్నాడు, వాటిని చూపించండి, దాన్ని తీసివేయండి, మీ యొక్క సత్యము నాలో నాటుకుపోవాలి అని అడుగుదాం. இன்றைக்கு ஆண்டவர்கிட்ட கேட்போம், ஆண்டவரே எங்களுடைய உள்ளத்தை பரிசோதித்து பாரும், எங்களுக்குள்ள எந்த பொய்யான காரியத்தை பிசாசு விதைத்திருக்கிறான், அந்த பொய்யானது
எந்த அளவுக்கு எங்களுக்குள்ள அது பலமாக அது கனி கொடுக்க ஆரம்பிச்சிருக்கு, எல்லாத்தையும் வெட்டி போடுங்க, உங்களுடைய சத்தியத்தை எங்களுக்குள்ளாக నిలైతిరుక వెయ్యం என்று சொல்லுவோం. సాతాను మనలో అటువంటి అబద్ధాన్ని, ఎందుకంటే ఒక అబద్ధాన్ని నమ్మితే మనం చేసే క్రియలన్నీ కూడా తప్పైపోతుంది. ஒரு பொய்யை நாம் விசுவாசித்து விட்டால் நம்மளுடைய வாழ்க்கையே அழிந்து போகும். యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 32 వాక్యంలో చెప్పాడు, సత్యాన్ని ఎరుగుడి, సత్యము మిమ్మల్ని విడుదల చేయదు. సత్యము విడుదల చేయనంటే దానికి ఆపోజిట్ అబద్ధము మిమ్మల్ని బంధకములో ఉంచును అని అర్థము. பாருங்க, ஆண்டவராக இயேசு யோவான் 8ஆம் அதிகாரம் 32வது வசனத்துல சொன்னார், சத்தியத்தை அறியுங்கள், சத்தியம் உங்களை விடுதலையாக்கும். அதனுடைய ஆப்போசிட் எதிர்த்தாப்புல நீங்க பாத்தீங்கன்னா, பொய்யை நீங்கள் அறிந்தால் பொய் உங்களை అడ్డిమైతనத்திலும் కట్టుగళ్ళిயும் కట్టి వైతువిడం. అబద్ధం మూఢనమ్మకాలు ఈ రోజు ప్రజల్ని ఏంటంటే బంధిస్తుందన్నమాట. ఇందకి పొయ్యం కన్ముడితనமான நம்பிக்கை జనంగళை కట్టి వైతు కొண்டிருக்கிறது. మన భారతదేశంలో కూడా ఒక 200 సంవత్సరము ముందు క్రితము ఎలా అంటే, ఒక భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కాల్చేసేవారు సజీవంగా. సతీ సహగమనం అనే ఒక నమ్మకం ఉండేదన్నమాట. అలా ఎందుకంటే ఏకంగా వెళ్ళిపోవాలి వాళ్ళు అనేసి చిన్న వయసులో ఉన్న వారిని కూడా, చిన్న అమ్మాయిలను కూడా తీసుకువచ్చి వాళ్ళు బలవంతం చేసి మరీ కాల్చేసేవారు. అది ఒక అబద్ధం. సాతాను వచ్చి ప్రజలను చంపుతూ ఉన్నాడు. కానీ కొన్ని సోషల్ రిఫార్మర్స్, రాజారాం మోహన్ రాయ్, విలియం కేరీ అనే దేవుని సేవకుడు, మిషనరీ, వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేసి ఇది తప్పు అని ప్రభుత్వానికి వాళ్ళు హెచ్చరించి ప్రభుత్వం నుండి మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు అమ్మాయిలు భర్తను కోల్పోతే వాళ్ళు ఇంకా జీవిస్తున్నారంటే దేవునికి వాళ్ళు స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలే ఈ విషయము, ఈ అబద్ధాన్ని నిర్మూలన చేసి సత్యాన్ని తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించారు. இன்னைக்கு பாருங்க, பழைய காலத்துல ஒரு 200 வருஷத்துக்கு முன்பாக யாராவது ஒரு கணவன் மறித்து விட்டால் அந்த மனைவி சின்ன பெண்ணா இருந்தா கூட அவங்களை கொண்டு போய் உயிரோடு கொளுத்தி எரித்து விடுவாங்க. ஆனால் அது அவள் தவறு என்று சொல்லி தேவனுடைய ஊழியக்காரன் வில்லியம் கேரி, சோசியல் ரிஃபார்மர் ராஜாராம் மோகன் ராய், இவர்கள்லாம் அந்த காலத்தில் பயங்கரமான போராட்டத்தை செய்து இதை மாற்ற வேண்டும் என்று மாற்றிருக்கிறாங்க. இன்றைக்கு பெண்களானவங்க கணவனை இழந்துட்டு நீங்க உயிரோடு இருக்கிறீங்கன்னா அதுக்கு காரணம் வில்லியம் கேரியும் தேவனுடைய సత్యமும் தான். అదే విధంగా ఈరోజు సాతాను విత్తుతున్న ఒక అబద్ధం ఏంటంటే, జాతి, పెద్ద జాతి, చిన్న జాతి అనే భావనలు తీసుకొచ్చి ప్రజలను వచ్చి విడగొడుతున్నాడు అనమాట. ఎందుకు பாருங்க, பிசாசு ஜாதி பற்று என்கிற ஒரு தவறான நம்பிக்கையினால జనంగ అழிந்து கொண்டிருக்கிறாங்க. రెండవ ఆయుధం, సాతాను ఉపయోగించే ఆయుధం వచ్చి డిసెప్షన్. డిసెప్షన్ అంటే వంచడము. ప్రకటన 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదివినట్లా వాని వంచన ఎలా ఉంటుందని కూడా రాయబడింది. வெளிப்படுத்தல் விசேஷம் 12ஆம் அதிகாரம் 9வது வசனத்தை நீங்கள் வாசித்து பார்த்தீர்கள் என்றால் அவன் எப்படி வஞ்சிக்கிறான் என்று எழுதப்பட்டிருக்கு. And the great dragon was cast out, the old serpent called the devil and Satan, which deceived with the whole world. He was cast into the earth and his angels were cast out with him. ఈ యొక్క పెద్ద సర్పమైన సాతాను ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని వంచాడట. He deceiveth everyone in the world. உலகத்தில் இருக்கிற எல்லோரையும் வஞ்சிக்கிறவன் யார் என்றால் இந்த వలు సర్పమాగియ పిశాసు. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న వారిని అందరూ కూడా సాతాను ఎటువంటి వంచనలో ఉంచాడంటే, నిజ రక్షకుడైన యేసుక్రీస్తును తెలుసుకోకుండా వారి మనోనేత్రాల్ని గుడిపరుచున్నాడు. వారు రక్షణ పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ రక్షణను అంగీకరించలేక దేవుడిచ్చే రక్షణను వాళ్ళు ఎదురిస్తున్నారు. எவ்விதமான வஞ்சகத்தை இன்றைக்கு பிசாசு விதைத்திருக்கிறான் என்று பார்த்தால், உலகத்துல இயேசுதான் ரட்சகர் என்று தெரிந்து கொள்ளாத அளவுக்கு அவங்களுடைய மனக்கண்களை குருடாக்கி இருக்கிறான். அவங்க சத்தியத்தை அறியக்கூடிய வாய்ப்பு இருந்தாலும், ரட்சிப்பை அடையக்கூடிய வாய்ப்பு இருந்தாலும், பரலோகத்துக்கு வரக்கூடிய வாய்ப்பு இருந்தாலும், இந்த சுவிசேஷத்தை ஏற்றுக்கொள்ளுகிறது மாத்திரம் இல்ல, அதை ஏற்றுக்கொள்ளாது மாத்திரம் இல்ல, அதை எதிர்க்கிறவர்களாக மாறுகிறார். 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాశాడు, ఈ ప్రపంచం యొక్క దేవుడైన సాతాను ప్రతి మనోనేత్రాన్ని గుడిపరిచి యేసు క్రీస్తునందు ఉన్న దేవుని మహిమను చూడలేక
వారి మనోనేత్రాన్ని గుడిపరిచారని రాయబడి ఉంది. 2 கொரிந்தியர் 4 அதிகாரம் 4 வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. இப்பிரபஞ்சத்தின் தேவனாகிய பிசாசு எல்லாருடைய மனக்கண்களை குருடாக்கி இருக்கிறான், அவர்கள் దేవునుடைய మహిమயை பார்க்காதபடியாக. క్రైస్తవులైన మనల్ని ఎలా వంచిస్తున్నాడంటే అబద్ధమైన బోధనలు, మరి దేవుని వాక్యము చెప్పినదిగా కాకుండా మనకు తగినట్టు, మన వసతికి తగినట్టు వాక్యాన్ని మార్చుకునేది சாத்தானு చేసే வஞ்சன கிரியா. இன்றைக்கு பிசாசானவன் கிறிஸ்தவர்களாகிய நம்மை எப்படி வஞ்சித்துக் கொண்டிருக்கிறான் என்றால், தவறான போதனைகள் இல்லாவிட்டால் வசனத்தை வசனமாக படிக்காமல் வசனத்தை மாற்றி நம்மளுடைய వసతికి తగిన மாதிரி మార్చుకొల్வது. గమనించారా? మనం ప్రారంభించినప్పుడు ఒక వాక్యాన్ని ఒక విధంగా అర్థం చేసుకుంటాం. మనకు కొన్ని విషయాలు మన జీవితంలో మారిపోయినప్పుడు ఆ సత్యం కూడా మారిపోయింది అనమాట. ఇప్పుడు పర్లేదు, దేవుడు వచ్చి అలా అనుకోలేదండి. దేవుడు కొంచెం మార్చాడు, అందులో ఏం తప్పు లేదు అనుకోవచ్చు. பாருங்க, ஆரம்ப காலத்தில் நீங்க விசுவாசத்தில் வந்தப்போ ஒரு சத்தியம், இதுதான் சத்தியம் நம்பி இருப்பீங்க. ஆனா கொஞ்சம் வாழ்க்கையில மாற்றங்கள் வந்த உடனே அதெல்லாம் அப்படி கிடையாது என்கிற மாதிரி ஒரு காம்ப்ரமைசிங் ஃபெய்த், విశ్వాసத்துல ஒரு కాంప్రమైజ్ ఉండాగివిడం. ఎప్పుడు కూడా వాక్యం అనేది మారదండి. ఆకాశము భూమి గతించినను దేవుని వాక్యం అనేది నిరంతరం. మనము లోబడినా మనం లోబడకపోయినా సత్యము సత్యమే. பாருங்க, எப்போதும் சத்தியமான தேவனுடைய வார்த்தை நித்தியமானது. வானமும் பூமியும் அழிந்தாலும் என்னுடைய வார்த்தை மாறாது என்று சொன்னார். நீங்க கீழ்ப்படிந்தாலும் நான் கீழ்ப்படியாவிட்டாலும் வார்த்தை சத்தியம் சத்தியம்தான். ధనాపేక్ష విగ్రహారాధన అని దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. పొరులాసియే విగ్రహారాధన ఏంటండి? ధనాపేక్ష. ధనం ఉంచుకోవడం కాదు, ధనం మీద మన మనస్సు ఉన్నప్పుడు, దాన్ని ఆశించినప్పుడు, అది సంపాదించుకోవాలని ఎప్పుడు మన హృదయంలో అటువంటి కోరిక కలుగుతుంటే అది విగ్రహారాధన అంట. దేవుని వాక్యం చెప్తుంది. ఆండవరుడి వసనం சொல்லுகிறது, பொருள் ఆశయే విగ్రహారాధனை. ఒకరు వచ్చి చాలా పేదవాళ్ళుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు డబ్బు 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 అని మనసు కొట్టుకుంటే వాళ్ళు విగ్రహారాధకులు. మరొకరు ధనికులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ హృదయము ధనం మీద లేదు, కానీ దేవుని వాక్యం మీద, దేవుని కార్యం మీద ఉంది. అందువల్ల వాళ్ళు విగ్రహారాధన చేయడం లేదు, దేవుని పూజిస్తున్నారు. பாருங்க, ஒரு ஏழையாக இருக்கிறதுனால அவங்களுக்கு பொருளாசை இல்லை என்று சொல்ல முடியாது. ஒரு ஏழையாக இருந்து கூட எப்பொழுதும் பணம் வேண்டும் பணம் வேண்டும் பணம் வேண்டும் என்று அதை குறித்து யோசித்துக் கொண்டு அதைக்காக தாகித்துக் கொண்டிருந்தால் அவர்கள் விக்கிர ஆராதனைக்காரர்களாக மாறிவிடுவாங்க. மற்றொருத்தன் நல்ல பணக்காரனாக இருக்கலாம், அவனுடைய மனசு தேவன் மேல் இருக்கிற அந்த பொருள் மேல இல்லாவிட்டால் அவன் தேவனை ఆరాధిக்கிறவனாக இருக்கலாம். బైబిల్ చెప్తుంది, యవన ఇచ్చలను వదిలిపెట్టి నువ్వు పారిపో, ఫ్లీ ఆల్ యూత్ఫుల్ లెస్. యవన కాలத்தில் ఉండకూడియ ఇచ్చైகளை విட்டு నీ పరందోడు. ఏంటండి యవన కాలంలో కలిగేది? కంటి నేత్రపు ఆశ, చూసినవన్నీ నాకు కావాలని కోరుకుంటుంది మనస్సు. యవన காலத்தில் இல்லாவிட்டால் வாலிப நாட்கள்ல வருகிற இச்சைகள் இருந்து பறந்து ஓடுங்கள் என்று சொல்லுது. வாலிப காலத்தில் வருகிற இச்சைகள் என்ன? கண்களை பார்க்கிறதெல்லாம் இனிமையானது, అழగానదెல்லாம் எனக்கு வேண்டும் என்று சொல்லும். పదో ఆజ్ఞ ఎలా చెప్తుంది? నువ్వు అన్యుని యొక్క భార్యనైనా, వారి యొక్క సంపద అయినా, వారి యొక్క ఏ విషయానైనా నువ్వు ఆశించినడల అది పాపం అవుతుందని 10వ ఆజ్ఞలో దేవుడు చెప్పాడు. 10வது கட்டளை ஆண்டவர் சொல்லியிருக்கிறார், உன்னுடைய மனைவி இல்லாமல் வேறு ஒருத்தனுடைய மனைவியோ கணவனையோ பொருளையோ சொத்தையோ வீடியோ వాసలియో నీ ఇచ్చికాదిరుపాయాగ. ఆశించడం అనేది హృదయంలో జరుగుతుంది, క్రియల్లో కాదు. நாம் விரும்புகிறது என்பது இதயத்தில் நடக்கும், அது క్రియగల கிடையாது. ఈ కారణం బట్టి మీరు చూస్తుంటారు, కొందరు ఉంటారు వివాహమైన వాళ్ళు, వాళ్ళ సొంత భార్య భర్త చాలా అందంగా బలంగా ఉంటారు, కానీ పక్కన ఉన్నది వాటి మీద కంటిన్యూ ఉంచి వాళ్ళ చూపు అలా ఉంటుందన్నమాట. சிலர் இருப்பாங்க பாருங்க, அவங்களுக்கு அழகான மனைவியும் கணவன் இருந்தாலும் அதை விட்டு வேற யாரையோ பார்த்துக்கிட்டு இருப்பாங்க. అలాంటి ఒక జీవితం, అలాంటి ఒక హృదయం కలిగితే మనం వచ్చి యవనిచ్చలు పడిపోతున్నాం. அப்படிப்பட்ட ஒரு ஜீவியம், அப்படிப்பட்ட ஒரு இதயம் ஒருத்தனுக்குள்ள வந்து விட்டால் அவன் యవన కాలத்துல வருகிற அந்த ఆశలు విழுந்து విడుగుறான். బైబిల్ ఏం చెప్తుంది? పారిపోవాలంట, అక్కడ నిలబడుకోవద్దు. నిలబడుకున్న వాళ్ళంతా పడిపోయారు. బలవంతులు మేము అనుకుని నిలబడుకుంటే
சரீராசல்லு படிப்போத்தாரன்ட்ட. பாருங்க, எப்பவுமே இந்த இச்சைகள்ல ஆண்டவர் சொல்லுகிறார், பறந்து ஓடுன்னு தான் சொல்றாரே தவிர அங்க நின்று கொண்டு நீ பேசுன்னு சொல்லல. நின்று பேசினா విழுந்துருవాங்க. మనము సామెతలు చదువుకున్నప్పుడు సామెతలు 5వ అధ్యాయం చివరి వాక్యంలో ఉన్నది. మరి ఎన్నో బలవంతులు వచ్చి పడిపోయారంట అన్య స్త్రీతో అని కూడా రాయబడి ఉంది. பாருங்க, அநேகமான பலவான்கள் அந்நிய ஸ்திரீயினிடத்துல அவர்கள் விழுந்து அவர்கள் మడిందు పోనాர்கள். వారి మార్గం ఎక్కడికి దారి తీస్తుందంటే మరణానికి, నరకానికి అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. அந்த இடத்துக்குள்ளாக போன அந்த பலவான்கள் எங்க போனார்கள் என்றால் மரித்து పాదాళத்துக்குள்ளாக పిశాసు இடத்துல పోనాங்களாம். ఈ వాక్యం ఎప్పుడు మారదండి. ఎవరు చెప్పినా, ఎవరు మార్చుకున్నా, వారి జీవితంలో మార్పులు తెచ్చుకున్నా, ఒక కాలంలో బోధించి మరొక కాలంలో విడిచిపెడితే అవి జరగవండి. பாருங்க, எப்பவுமே இந்த சத்தியம் சத்தியம்தான். நாம மாறிடலாம், நம்ம மாத்தி சொல்லிக்கலாம், ஆனா సత్యం మారాదు. అలా సత్యాన్ని మార్చి మనకు తగినట్లు మనం మార్చుకుంటే మనం వంచింపబడ్డాం. சேட்டன் has deceived us. சத்தியத்தை நமக்கு தகுந்த மாதிரி மாற்றி நாம் சொல்லும் போது நாம் நம்மை நாம் ఏమార్చి కొలుగుறோம். గడిచిన వారంలో తెలుగు సర్వీస్ లో ఒక మెసేజ్ నేను ఇచ్చాను. సంఘంలో ఎందరు గుర్తుందో తెలియదు. ఆ వాక్యాన్ని అనేకులు వచ్చి సాక్ష్యం చెప్పారు. నా దగ్గర వచ్చి ఒక సిస్టర్ గారు అయితే చెప్పారు, చాలా బాగుందండి వాక్యము, ఈ సత్యము చాలా కఠినంగా ఉంది, కానీ ఇట్స్ గుడ్. దయచేసి భవిష్యత్తులో మీ యొక్క స్టాండ్ మార్చుకోవద్దండి, ఇదేలాగా చివరి వరకు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము అని కూడా ఒక సిస్టర్ గారు వచ్చి చెప్పారన్నమాట. கடந்த வாரத்துல தெலுங்கு சர்வீஸ்ல ஒரு செய்தியை கொடுத்தேன். அது ரொம்ப கடினமாக இருந்தது. ஆனாலும் அவங்க சொன்னாங்க, ரொம்பவும் எங்களுக்கு ஆசீர்வாதமாக இருந்தது. ஆனால் நீங்க என்ன செய்யணும் என்றால், எதிர்காலத்துல வருகிற நாட்கள்ல அதை காம்ப்ரமைஸ் பண்ணாம இப்படியே நீங்க இருக்க வேண்டும் என்று நாங்க జెబిக்கிறோம் என்று కూడా சொன்னாங்க. దాని అర్థం ఏంటంటే, అర్థమైందా మీకు? ఎందరో అట్లా మాట్లాడిన వారు కొన్ని సంవత్సరాలైనప్పుడు ఆ సత్యాన్ని కల్తీ చేసి ఏది ఎలా ఉంటే కూడా పర్లేదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు సినిమాలు చూడండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తు, మీరు తాగండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారంటే వాళ్ళు వంచింపబడ్డారన్నమాట. ஏன் அப்படி சொன்னாங்க என்றால், நிறைய பேர் அப்படிதான் ஆரம்பத்துல சொல்லி அதுக்கு பிறகு அவங்களுடைய வாழ்க்கையில மாற்றங்கள் வந்த பிறகு, நீங்க சினிமா பாருங்க, ஆண்டவர் உங்களை நேசிப்பார், நீங்க குடித்து கொண்டிருங்க, ஆண்டவர் உங்களை நேசிப்பார், நீங்க போய் சொல்லுங்க, ஆண்டவர் உங்களை நேசிப்பார், ஆண்டவர் உங்களை கைவிட மாட்டார், இப்படி எல்லாம் சொல்லி இருக்கிறாங்க. ఆ యొక్క సహోదరి గారు పోయిన వారం నాతో మాట్లాడినప్పుడు వారు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, పాస్టర్ మాకు సినిమా చూడటం అంటే తప్పు తెలుసు, కానీ నేను అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అటువంటి ఇవన్నీ సీరియల్స్ చూస్తుంటాను, అది కూడా తప్పు అనేసి ఇప్పుడే నాకు తెలిసింది. నేను దాంట్లో నుంచి కూడా బయట రావాలని ప్రార్థన చేయండి. ఎక్కువ స్థాయి అక్కడ కూర్చొని, అందులో ఏం తప్పు ఉండదండి, మంచి కథలు వస్తాయి, స్టోరీస్, డ్రామాస్, కొరియన్ డ్రామాస్ వస్తాయి, అవి వాచ్ చేస్తుంటాను. కానీ గంటల తరబడి వాచ్ చేస్తానన్నమాట. అది పాపం అని ఈ రోజు నాకు తెలిసిందని కూడా చెప్పారు. அந்த சகோதரி எனக்கு போன வாரம் என்னோட பேசும்போது அவங்க சொன்னாங்க, எங்களுக்கு தெரியும் நாங்க சினிமா பார்த்தா தவறு என்று சொல்லி, ஆனால் நான் இந்த கொரியன் டிராமாஸ், நல்ல நல்ல ஒரு சீரீஸ் அது மாதிரி அமேசான் பிரைம், నెట్ఫ్లిక్స్ பார்த்து கொண்டிருப்பேன் మణికి ஒரு కనుక, అది పాపం என்று எனக்கு తెలియవిல்லை. చూడండి, ఒక వ్యక్తి, ఒక బోధకుడు ఇది పాపం అని చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఇవి చెప్పకుండా ఉంటే దేవుడు తీర్పు దినమందు బోధించిన వారిని కూడా లెక్క అడుగుతాడు ఈ ఆత్మలకు. ஒரு நபர், ஒரு ஊழியக்காரன் சத்தியத்தை சத்தியமாக சொல்லாவிட்டால் சத்தியம் எப்படி தெரியும்? அதை சொல்லாம இருந்தா கடைசி நாட்கள்ல ஆண்டவர் కణக்கு కేட்பார், இந்த ఆత్మవులకు కణக்கு నిశ్చయமா కేட்பார். చూడండి, సాతాను ఇలా మన మీద రెండు ఆయుధాలు మనం చూసాం. ఒకటి వచ్చి అబద్ధము, మరొకటి వచ్చి వంచుట. ఇవి రెండు చాలా క్లోజ్ గా రిలేటెడ్. ఒకటి ఉంటే మరొకటి వచ్చేస్తుంది అన్నమాట. వంచింపబడితే అబద్ధాలు వచ్చేస్తాయి, అబద్ధం వస్తే వంచింపబడతాం. பாருங்க, பிசாசு உபயோகிக்கிற இந்த ரெண்டே ரெண்டு ஆயுதங்கள் தான் இன்னைக்கு நான் பார்த்திருக்கிறோம். பொய், ஏமாற்றம். ஏமாற்றம் வந்து விட்டால் பொய் உள்ள வந்து విடும், పొయ్యి ఉள்ள వందాలు ఏమాత్రము ఆటోమేటిక్గా వందరం. ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, కానీ చాలా మేజర్ గా క్రైస్తవులైన మనల్ని పడదోయడానికి సాతాను ఉపయోగించేవి ఇవి రెండే. அநேக ஆயுதங்கள் அவன் வைத்திருக்கிறான். ஆனா கிறிஸ்தவர்களாகிய நம்மை அவன் கீழே தள்ள வைத்திருக்கிற ஆயுதங்கள் ఇవి இந்த రెండు தான். ఇప్పుడు చూడండి, సాతాను అంటే సాతాను నేరుగా వచ్చి మీతో నాతో పోరాడు.
వానికి ఎక్కువ మస్తుగా పని ఉంది కానీ మన దగ్గర వచ్చి పోరాడుతుంటే వాడు ఒక స్థలంలోనే ఉండగలడు. వాని కింద అనేక దూతలు, అనేక అపవిత్రాత్మలు ఉన్నాయి. అపవిత్రాత్మలు వేరు, సాతాను దూతలు వేరు. సాతాను దూతలు అనేవారు దేశం మీద వాళ్ళు ప్రభుత్వాల మీద ఏలుబడి చేస్తూ ఉంటారు. మనతో వాళ్ళ పని ఉండదు. కొన్ని అపవిత్ర ఆత్మలే మనతో அது వచ్చి మన మీదకి దాడి చేయడం చేస్తుంది. பாருங்க பிசாசு என்று சொல்லும்போது நேரடியா லூசிபர்லாம் நம்ம கிட்ட வந்து சண்டை போட மாட்டான். அவனுக்கு பெரிய வேலைங்களா இருக்குது. உலகத்தையே ஆட்டி படைக்கணும் அவன். ஆண்டவர்கிட்ட போராடிக்கிட்டு இருக்கிறான். அவனுடைய தூதர்கள் நம்ம கிட்ட எல்லாம் இல்ல. அவங்க எல்லாம் வந்து இந்த கவர்மெண்ட் பாலிசிஸ் அது மேல ஒர்க் பண்ணிட்டு இருக்காங்க. எல்லாமே பொய்யானதெல்லாம் கூட கவர்மெண்ட் வந்து நல்லது என்று சொல்லுகிறதுக்காக. ஆனா இந்த అసుతావిகள் என்ன பண்ணுனா நமக்குள்ள வந்து క్రియ செய்யும். ఎలా దేవుడు తన దూతను మనతో ఉంచున్నాడు. ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఒక దూతను ఉంచున్నాడు. ఒక్కరైనా ఉంచుంటారు. మరి కొందరికి ఎక్కువ కావాల్సి వస్తే వారి వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎక్కువ కూడా ఉంటారు. గొప్పగా దేవుడు వాడుకుంటే వాళ్ళ దగ్గర 1000 మంది కూడా ఉంటారన్నమాట. అది చెప్పలేదు. అది వచ్చి ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మన కేడర్ ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచంలో చూడండి, ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటే మనకు వచ్చి పోలీస్ స్టేషన్ ఉంటుంది అంతే. అది ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే మనకి 2 గన్మెన్స్ ఉంటారు. ప్రధానమంత్రి అంటే ఉంటారు, ఒక 50 మంది అన్నా ఎప్పుడు కూడా ఉంటారు. అలాగే దేవుని రాజ్యంలో కూడా మనకు దేవుని దూతలు మన ஆத்மீயமான ஸ்திதியை பற்றி మనతో ఎందరు ఉంటారని దేవుడు నిర్ణయిస్తాడు. பாருங்க, நம்மளோட இந்த உலகத்துல வாழும்போது நம்மளோட தூதர்கள் இருப்பாங்க நம்மை பாதுகாக்கும்படியாக. அவங்க பாதுகாக்க விட்டால் நம்ம பிசாசு நம்மள வந்து ஈஸியா கொன்று போட்டு விடுவான். நம்மளுடைய பாதுகாப்பு எப்படி இருக்கும் என்றால் நம்மளுடைய ஆவிக்குறி நிலைமை பொறுத்து இருக்கும். இந்த உலகத்துல எடுத்துக்கொள்ளுங்க, சாதாரணமான ஒரு மனுஷனா இருந்தா நமக்கு ஒரு காமனான ஒரு போலீஸ் ஸ்டேஷன் இருக்கும். எதனா ஒரு ஆபத்து நடந்தா அவங்களை கூப்பிடலாம். அதே நீங்க ஒரு மந்திரியோ ஒரு அரசியல்வாதியா இருந்தா ஒருத்தர் 2 பேர் கான்ஸ்டேபிள் உங்களோட கூட இருப்பாங்க, ஒரு போலீஸ் இருப்பாங்க. ஒரு சிஎம்ஆ இருந்தா ஒரு 50 பேர் 100 பேர் எப்பவுமே அவங்களுக்கு வந்து ஒரு பந்தோபஸ்து கொடுத்துட்டு அவங்க வந்து உங்களை நடத்தி கொண்டிருப்பாங்க. அதே போலதான் ஆவிக்குரிய உலகத்திலையும் ஆண்டவருக்காக அதிகமாக சாதிக்கும் போது, ஆண்டவருக்காக அதிகமாக போராடும் போது ஆண்டவர் தன்னுடைய தூதர்களை அதிகமாக கூட்டுவார். அது ఆండవర్ నిర్ణయిப்பாరు ఎత్తన పేరు இருக்கணும். అదే విధంగా సాతాన్ ఏం చేస్తాడంటే మన ప్రతి ఒక్కరిని గమనించడానికి, పడదోయడానికి, పోరాడడానికి కొన్ని అపవిత్రాత్మలను మనతో ఉంచుంటాడు. అది ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. స్టడీ చేస్తుంది అన్నమాట. మీ ఆయుష్కాలం 30 అంటే ఈ 30 సంవత్సరాల్లో మీరు ఎలా బ్రతికారు, మీకు ఎక్కడుంది బలహీనత అన్ని తెలుసుకొని ఎలా పడగొడితే ఎలా పడిపోతారు అన్ని అది స్టడీ చేస్తుంది అనమాట. ఊరికే పోరాడడం కాదు, అన్ని కూడా గుర్తించి ఎప్పుడు ఎలా కొట్టాలనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. பாருங்க, அந்த அசுத்தாவிகள் வந்து பிசாசு ஒவ்வொருத்தருக்கும் ஒரு அசுத்தாவியை கொடுத்துருவான். அப்படின்னா நமக்குள்ள இல்ல வராது, நம்ம சுற்றிலும் இருக்கும். அது நம்ம படித்து கொண்டிருக்கும். இவன் எங்க போறான், எங்க வர்றான், இவன் என்ன செய்யறான், என்ன யோசிக்கிறான், எதை பாக்குறான், எல்லாமே நோட் பண்ணிக்கிட்டு அதுக்கு தகுந்த மாதிரி நம்மள வந்து சோதித்து கொண்டிருக்கும். ఇప్పుడు మన అందరం కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడుతున్నాం. మీరు ఒక విషయాన్ని ఇప్పుడు దేవుని వాక్యాన్ని విన్నారనుకోండి, రికమెండేషన్స్ వాక్యాలు వచ్చేస్తుంటాయి. ఆటోమేటిక్ గా అది అన్నమాట. అర్థం చేసుకొని మీ ఆశ ఇదే. ఒక విషయాన్ని మీరు కొనుక్కున్నారనుకోండి, ఒక వస్తువుని కొనుక్కోండి, దానికి రిలేటెడ్ వస్తువులన్నీ కూడా అమెజాన్ లో వచ్చేస్తాయి. ఇది కూడా కొనుక్కోండి, మంచి ఆఫర్ ఉంది. ఎలా? మీ మనోతత్వాన్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు స్టడీ చేసి మనం కొనుక్కునే విధానము, మనం చూసే కార్యాన్నే మనకు ముందుకు తీసుకొస్తుంటారు. பாருங்க, நம்ம எல்லாம் வந்து யூடியூப், வாட்ஸ்அப், இல்லாவிட்டால் இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் யூஸ் பண்றோம். நீங்க ஒரு பொருளை வந்து அமேசான்ல வாங்கினீங்கன்னா அந்த பொருளுக்கு தகுந்த மாதிரி பொருள் தான் அடுத்ததா ரெக்கமெண்டேஷன் கொடுப்பாங்க. நீங்க ஒரு விஷயத்த, ஒரு தேவனுடைய வார்த்தையை வந்து யூடியூப்ல பாத்தீங்கன்னா அந்த வார்த்தைக்கு தகுந்த மாதிரி வீடியோஸ் தான் உங்களுக்கு வரும். அது எப்படி செய்யறாங்க? அவங்க ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ வைத்து கொண்டுதான் ఇవங்களுக்கு இதுதான் பிடிக்குன்னு செய்யறாங்க. అదే విధంగా సాతాన్ ఏం చేస్తారంటే మనము ఏది మాట్లాడుతున్నాం, మనం వేటిని చూస్తున్నాం, వీటిని ఆలోచిస్తున్నాం, ఏ కార్యం దాన్ని బట్టి మన యొక్క శోధనను, మన జీవితాన్ని పడదోయడానికి, నాశనపరచడానికి, మనల్ని వచ్చి భయాందోళనలో తోసేయడానికి వాడు ప్రతి కార్యాన్ని తయారు చేసి మన ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. பாருங்க, பிசாசு நம்ம வந்து பார்ப்பான். நம்ம என்ன செய்யறோம், எங்க போறோம், எதை பார்க்கிறோம், எதை பேசுறோம், எப்படி யோசிக்கிறோம், அதுக்கு தகுந்த மாதிரி சோதனைகளை பண்ணி நம்மை வந்து நம்மளுடைய வலையை போட்டு நம்மளுடைய ఆత్మவை ఎప్పుడియాவது పిడికను என்று பார்ப்பான். ఒక పక్షిని పట్టుకోవాలంటే ఎంతగా వాళ్ళు గమనించి కనిపెట్టి అక్కడ ఎదురు చూస్తుంటారో అదే విధంగా మన మీద వల విసరడానికి కూడా
మీ యొక్క విరోధి యొగు సాతాను అపవిత్రాత్మలు మీ మీద దాడి చేయడానికి ఎదురుగా ఉందన్న కార్యాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి. எப்படி ஒரு பறவையை பிடிக்கும்படியாக இருந்தால் அந்த பறவையை பிடிக்கிறவன் காத்திருந்து அந்த பறவைக்கு இரையை போட்டு பிடிப்பானோ, அதே போல சாத்தான் அசுத்தாவிகள் கூட நம்மளுடைய உள்ளத்தை పోటు పిడిక ఆయత్తమా இருக்கிறது. మనం ఏం చేయాలి, ఎలా ఎదిరించాలి, ఈ విషయాన్ని రేపు మనం చూద్దాం. దేవుని చిత్తం అయితే ఎలా సాతాన్ని పోరాడాలి, ఎలా ఎదిరించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం ఎదురు దాడి చేయాలన్న కార్యాన్ని కూడా వచ్చే రోజుల్లో దేవుని కృప, దేవుని కనికరం ఉంటే చూద్దాము. எப்படி பிசாசு எதிர்க்கணும், எப்படி போராடணும் அந்த காரியத்தை குறித்து வருகிற నాட்கள்ல நாம் பார்ப்போம். కానీ ఇప్పుడు మనం నేర్చుకున్న కార్యం ఏంటంటే, మనకు విరోధులు ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. మన యొక్క పద్ధతిని, మన యొక్క జీవన శైలిని బాగా వాళ్ళు స్టడీ చేసి మనల్ని పడదోయడానికి చూస్తున్నారు. இப்ப நாம் கற்றுக்கொண்டது, நமக்கு ஒரு விரோதி இருக்கிறார், அந்த விரோதிகள் வந்து நம்மை சுற்றிலும் இருக்கிறார்கள், நாம் எங்க போகிறோம், என்ன செய்கிறோம், எல்லாவற்றையும் படிக்கிறாங்க. ఈ కారణం బట్టే మీకు వచ్చే శోధన నా శోధన కాదు, నాకు వచ్చే శోధన ఇంకొక సహోదరునికి వచ్చే శోధన కాదు. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో కలిగే శోధనలు చాలా డిఫరెంట్ ఉంటుంది. இந்த காரணத்தினால்தான் ஒவ்வொருத்தருடைய வாழ்க்கையில வருகிற போராட்டம், சோதனை வித்தியாசமா இருக்கும். என்னுடைய வாழ்க்கையில வருகிற சோதனை உங்களுக்கு சோதனையாவே இருக்காது, அவங்களுடைய வாழ்க்கையில வருகிற சோதனை வேறு ஒரு సోదనయావే இருக்காது. కొందరు చెప్తారు, నీకు పొగ తాగడం నేను ఆపుకోలేకపోతున్నాను, అది చాలా టెంప్టేషన్ ఎక్కువ ఉందండి, నేను బానిసత్వంలో పడిపోయాను. పొగ తాగిన వాళ్ళు చెప్తారు, అది పోయి ఏం పెద్ద విషయమా, మానుకో అని మనం చెప్పొచ్చు, మనకు అది తెలియదు అనమాట. இப்போ ஒருத்த வந்து புகை பிடிக்கிறவன் இருந்தா வைத்துக் கொள்ளுங்க, ஸ்மோக்கிங் பண்றாங்க, எனக்கு வந்து ரொம்ப இது வந்து கட்டா இருக்குது, என்னால விடுதலை ஆக முடியல, உங்களுக்கு சிரிப்பா இருக்கும், இல்லையா, இது போய் ஒரு பெரிய சோதனையா, எவ்வளவு ஈஸியா விட்டுட்டு வந்துடலாம். కానీ మీ యొక్క శోధన సినిమాలు చూడకుండా ఉండలేరు. ఏదో ఒకటి కంటి ఆశను, నేత్రపు ఆశను నింపుతూ ఉండాలి. అపవిత్రమైనవి మీ కంటిలోకి వెళుతూ ఉండాలి. అది మీ యొక్క శోధన ఉండొచ్చు. స్మోక్ చేసే వ్యక్తికి అది శోధన ఉండదు. వాడు అనుకుంటాడు, ఏంది సినిమాలు చూడడం పోయి పెద్ద శోధన అనుకుంటాడు, పొగ తాగడమే నాకు పెద్ద శోధన. நீங்க சினிமா பாக்குறதுல அடிமைப்பட்டிருந்தா உங்களுக்கு அதுதான் ஒரு பெரிய சோதனையா இருக்கும். கண்களின் இச்சைக்கு எப்போதும் ஆகாரத்தை போட்டுக்கொண்டான். அவன் வந்து புகைப்பிடிக்கிறவன் நினைப்பான், సినిమా పాకరదెல்லாம் ஒரு సోదనయా. చూడండి, అదే విధంగానే మన జీవితంలో సాతాను చేస్తున్నాడు గనుక ఇతరులను చూసి, వాళ్ళ కలిగే శోధనను చూసి మనము నేను గొప్పవాడిని అనుకుంటున్నాం. లేదు, మనకున్న శోధనలు మనకున్నాయి, వాళ్ళ శోధనలు వాళ్ళకున్నాయి. మనము జయించడానికి స్థిరపడాలి, సిద్ధపడాలి. గాని ఇతరులను ఇందులో పడిపోతున్నావా, అసలు ఎందుకు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పడం ఈజీ, కానీ వాళ్ళ జీవితంలో అది నిజమైన శోధన. பாருங்க, இந்த காரணத்தினால்தான் மற்றவர்கள் சில சில பாவங்களை விழுந்து விட்டா நம்ம நியாயத்திருப்போம், இதெல்லாம் போய் செய்யலாமா, இதெல்லாம் போய் இப்படி பண்ணலாமா, ஏன்னா நமக்கு அது ஒரு சோதனையா இல்லை. ஆனா நம்மளுடைய வாழ்க்கையில வருகிற சோதனையை பார்க்கும்போதுதான் நமக்கு தெரியும் அது எவ்வளவு కష్టం. అదే పోలதான் அவங்களுடைய வாழ்க்கையில வருகிற సోదనయం. ఏది ఎలా ఉన్నప్పటికీ దేవుడు విజయాన్ని మీకు నాకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. విజయాన్ని పొందుకుందాం, ఆశీర్వదింపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఇది எப்படி இருந்தாலும் கர்த்தர் நமக்கு வெற்றியை கொடுத்திருக்கிறார். அந்த வெற்றியை நாம் பிடித்துக் கொள்வோம், வாக்குதத்தை பிடித்துக் கொள்வோம், ஜெயம் பெறுவோம். கர்த்தரின் வசங்களை ஆசீர்வதிப்பாராக. ஆமீன்.